హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో రేపటి నుంచి యూపీ ఉత్తరప్రదేశ్లో జరిగిపోయే మహాకుంభమేళాకి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. సో 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఈ ఫెస్టివల్ సో యూపీ గవర్నమెంట్ చాలా ప్రతిష్టంగా తీసుకుంటుంది. సో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయిపోయినాయి. సో మొత్తానికి అయితే 12 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఈ కుంభమేళకి 40 కోట్ల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో 40 కోట్ల మంది భక్తులు అయితే ఈ మహాకుంభమేళాకు రావడం అయితే జరుగుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో గత 12 సంవత్సరాలు ఒకసారి అంటే ఆల్రెడీ మనకు 2000 సంథింగ్లో వచ్చింటాయి కుంభమేళా. అప్పుడైతే 20 కోట్ల మంది అయితే వచ్చారు. సో మొత్తానికి అయితే ఈ 40 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా రేపు నుంచి అంటే 13 రేపు నుంచి మహాశివరాత్రి వరకు జరిగే ఈ కుంభమేళాలో సో అనేక మంది భక్తులు వచ్చి పుణ్యక్షేత్రాలు దర్శించి ఆడ స్నానాలు చేస్తారు. అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం. సో ఇందుకోసం సో యూపీ గవర్నమెంటే తగిన ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చుట్టుపక్కల నదులన్నీ కలుపుకొని మొత్తం ఒకేసారిగా 12 సంవత్సరాలు ఒకసారి చేసే మహాకుంభమేళా ఇది. సో దీనికోసం సాధువులు కానీ ఇంకా అఘోరాలు కానీ ఇంకా రకరకాల ఆధ్యాత్మిక గురువులు కానీ అందరూ అయితే రావడం అయితే జరిగింది. అసలు ఫెస్టివల్ అసలు ఉత్తరప్రదేశ్ అంతా మా ఉత్తరప్రదేశ్ అంతా అసలు దేవుని స్థలంతో జరుగుతుంది. సో మొత్తానికి అయితే ఉత్తరప్రదేశ్లో జరిగే ఈ మహాకుంభమేళాకి సో కలర్ఫుల్గా అయితే జరుగుతుంది. సో సాధువులు అయితే రకరకాల సాధులంతా అసలు మనం చూడడం అలాంటి సాధులంతా వచ్చారు. ఎంతో తపస్సు చేస్తూ ఎంతో పవిత్రంగా ఉండే సాధువులు కానీ అఘోరాలు కానీ చాలామంది వస్తున్నారు స్వామీజీలు. సో దీనికోసం అయితే త్రివేంగి సంఘం వద్ద అయితే మొత్తం 12 కిలోమీటర్ వరకు ఏర్పాటు తారకంగా షార్ట్లు అదే మనకు ఇప్పుడు అకామిడేషన్ అయితే దొరకవు. 2 కోట్ల మందికి అకామిడేషన్ ఎట్లా దొరుకుతుందని దొరకవు కదా. సో అందుకోసం గవర్నమెంట్ టెంట్లు అయితే వేసింది. సో 12,000 టెంట్లు అయితే వేసింది. దాదాపు 2 లక్షల మంది 2 లక్షల టెంట్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. 2 లక్షల టెంట్లు అంటే టెంట్లో ఎంతమంది కెపాసిటీ ఉంటుంది కానీ మొత్తం 2 లక్షల మంది టెంట్లు వేసి హోటల్స్ ఫిల్ అప్ అయ్యి మొత్తం అసలు హిందూ ధర్మం అంతా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ జరిగే మహాకుంభమేళాకి అయితే ఆల్రెడీ 40 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి చాలా మందికి ట్రైన్ టికెట్స్ దొరకవచ్చు. సో ట్రైన్ టికెట్ తత్కాలని ట్రై చేసుకుని లేదంటే ప్రీమియం తత్కాలని ట్రై చేసుకుని దొరుకుతాయి. సో 12 సంవత్సరాలు ఒకసారి కాబట్టి ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా అయితే వెళ్ళొచ్చు. సో అది ట్రైన్ బుక్ చేసుకుని బస్సులో అయితే అంత జర్నీ చేయాలి కదా ఉత్తరప్రదేశ్ అంటే. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయేవాళ్ళు తెలంగాణ నుంచి పోయే వాళ్ళు అయితే లాంగ్ జర్నీ కాబట్టి ఆ ట్రైన్స్ అయితే బెస్ట్ అని చెప్పుతున్నాను. సో దాదాపు 48 అవర్స్ పడుతుంది. మేబీ 48 లోప ఉండొచ్చు, మేబీ లాంగ్ జర్నీ కదా. సో మొత్తానికి అయితే కుంభమేళా అయితే మహాకుంభమేళా రేపు నుంచి 40 రోజుల పాటు అయితే జరుగుతుంది. సో రకరకాల స్వాములు అయితే అఘోరాలు తపస్సు చేసేవాళ్ళు ఋషులు చాలామంది అయితే వస్తున్నారు కుంభమేళాకి. సో మనం అయితే వెళ్తే ఒకవేళ అక్కడ పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసుకున్న తర్వాత అంటే 13వ తారీఖు చేస్తే మంచి పుణ్యం ఉంటుందని చెప్తున్నారు. తర్వాత మహాశివరాత్రి రోజు చేస్తే అంటే మిగతా 2 రోజులు చేసిన పుణ్యం వస్తుంది. ఈ 2 రోజులు ప్రత్యేకమైన అని చెప్తున్నారు. సో మహాకుంభమేళాకి అయితే గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. సో ఇది ఓవరాల్ కుంభమేళా జరుగుతున్న ప్రక్రియ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సంక్రాంతి పాటు కూడా మహాకుంభమేళా కూడా స్టార్ట్ కాబోతుంది. రేపే భోగి కదా. సో కుంభమేళా రేపే స్టార్ట్ అవుతుంది. సో ఒకేసారి 2 ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయి. ఒకటి మనకు సంక్రాంతి జరుగుతుంది, అక్కడ కుంభమేళా జరుగుతుంది. సో ఏదైనా తెలుగువారి పండుగ హిందూ సంబంధించిన పండుగలు అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో కుంభమేళా కూడా మన పండగ. సో కుంభమేళా దాంతో పాటు కూడా సంక్రాంతి 2 పండుగలు మనకు ఒకేసారి రావడం చాలా అదృష్టం చేసుకున్నట్టు. సో నచ్చితే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.